నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండిశంకర్ శనివారం సతివాడ గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు స్థానిక నాయకులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసిన ఆయన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు జేసీబీ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తదుపరి సతివాడ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులకు పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు 1.22 కోట్ల వ్యయంతో నిర్వహించనున్న మెయిన్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే గొండిశంకర్ శంకుస్థాపన చేశారు. బోర రామారావు ఇంటి వద్ద నుండి మామిడి చెరువు సమీపంలోని అమ్మవారి ఆలయం వరకు నిర్మించనున్న ఈ కాలువ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి తవ్వకం పనులను పరిశీలించారు. ఈ డ్రైన్ నిర్మాణంతో గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడడంతో పాటు వర్షాకాలంలో మురుగునీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బోర గోవిందరావు, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పరిశుభ్రమైన వాతావరణంతోనే ప్రజలకు మంచి ఆరోగ్యం సొంతమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ తమ ఉద్యమంగా భావించి విజయవంతం చేయాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయించడం సరికాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల యువకుడిని రోడ్డు ప్రమాద కేసులో ఇరికించి అతని కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం అన్యాయం అన్నారు. అచ్చెన్నాయుడు, రామన్న, ఎమ్మెల్యే శిరీష మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్దోషులపై వేధింపులు నిలిపివేయాలని కోరారు. రాజకీయంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఎదుర్కోలేక ఆయన అనుచరులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎరువుల కోసం క్యూ లైన్ లో నిలబడి మృతి చెందిన కాంతమ్మ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందించిన కూటమి ప్రభుత్వం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న శిరీష అదే నియోజకవర్గానికి చెందిన ఓ తల్లి ఆవేదనను గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ధనుంజయరావు కోరారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణి వీడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ ఋషి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, రామారావు తదితరులు పాల్గొన్నారు. మాకు అప్పలరాజు గారిపై కానీ ఆ కుటుంబ సభ్యులపై కానీ ఏమాత్రం ద్వేషం లేదు అంటున్నాడు. మరి ద్వేషం లేకపోతే ఇదంతా దేనికి జరిగినట్టు? ఇదంతా రోడ్డు ప్రమాదం అక్కడ జరగట్లేదా? కొన్ని ఎక్కడైనా సరే ఇంత విచిత్రమైన పరిస్థితులు, ఒక కుటుంబాన్ని పాపము 7 డేస్గా ఆహారం లేకుండా, వాళ్ళ అమ్మకి అప్పలరాజు గారు అత్తయ్యకి కూడా బీపీ, ఆవిడ ఏంటంటే వాళ్ళ పాప ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆవిడ కూడా నువ్వు ఆహారం తీసుకోకపోతే మేము కూడా ఆహారం తీసుకొని ఆవిడ ముందుకు వేస్తుంది. అంటే ఈ పరిస్థితి అంటే బాధతో, ఆవేదనతో, ఎవరికి తెలియజేయలేని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఆ కుటుంబం. ఇకనైనా సరే మీ చిల్లర రాజకీయాలు ఆపి మానవతా దృక్పథంతో, ఎవరికైనా పొరపాట్లు జరగవచ్చు కానీ ఒక చిన్న పిల్లడు పాపం 18 సంవత్సరాలు చాలా భవిష్యత్తు ఉన్న పిల్లడు, ఆ పిల్లవాడిని ఇలాగ అల్లరి చేయడం ఇది చాలా బాధ అనిపిస్తుంది. అలాగే అప్పలరాజు గారు కూడా ఆయన బయటికి గాంభీర్యంగా మాట్లాడతారు తప్ప పెద్ద ప్రముఖ వైద్యులైన అటువంటి వైద్యులను పట్టుకొని మీరు ఇలాగా మీ చిల్లర శాస్త్రాలతో, మీ చిల్లర రాజకీయాలతో ఆ కుటుంబాన్ని అవహేళన చేస్తూ రోడ్డుకి ఈడుస్తూ ఇలా బాధ పెట్టడం నిజంగా మనిషి అనేవారికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మత్స్యకారులు అంటే మీకు ఏమన అయిపోయింది. ఒక మత్స్యకారుల కుటుంబాలను మీరు టార్గెట్ పెట్టారు.
ఈ జిల్లాలో ఏ సామాజిక వర్గం కూడా అచ్చెన్నాయుడు గారు మన రామ్మోహన్ నాయుడు గారు టార్గెట్ ఏంటంటే ఈ జిల్లాలో ఏ సామాజిక వర్గం కూడా గౌరవంగా ఉండకూడదు, వాళ్ళని ఎలాగైనా సరే అన్ని విధాలా అనకదొక్కాలి, వాళ్ళ టార్గెట్ అది. కానీ అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు కొద్ది తెలివిగా విజ్ఞానంగా ఆలోచించండి. ఆలోచించి మనందరం అధికారం ఉన్నది కదా అని ఇబ్బంది పెట్టే రకం కాకుండా మానవతా దృక్పథంతో ఇప్పటికైనా జరిగిందేదో జరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా మీరు కూడా మారండి. మీరేంటంటే టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు పోలీస్ వ్యవస్థ. ఇది మంచి పద్ధతి కాదని మీ వైఎస్ఆర్సీపీ తరపున హెచ్చరిస్తూ విరమించుకుంటున్నాను. రాష్ట్రంలో ఎఫ్సివి పొగాకు కొనుగోలును మరింత వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టొబాకో బోర్డును ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు సుమారు 8.5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు జరుగుతుందని, గరిష్టంగా కిలోకు 250 వరకు ధర లభిస్తుందన్నారు. కొనుగోలు సంస్థలతో చర్చించి రైతులకు మరింత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. తక్కువ నాణ్యత గల పొగాకు సాగు చేసిన రైతులకు కూడా గిట్టుబాటు ధర అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆదేశించారు. అలాగే 2026-27 సీజన్లో ఎఫ్సివి పొగాకు ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు శనివారం నియోజకవర్గ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు యాప్ వినియోగం ప్రయోజనాలను వివరించిన ఆయన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త తమ మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని పార్టీతో నిరంతరం అనుసంధానంలో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, తాజా సమాచారాన్ని టీవీలు లేదా పత్రికలపై ఆధారపడకుండా ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్ పార్టీ శ్రేణుల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొన్నారు. పోలీసులైతే పసుపు చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే పసుపు చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం చేతిలోకి తీసుకొని వాళ్ళు ఆడమన్నట్టు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఆడుతుంది. ఈ రోజున ఇవన్నీ అరకట్టడానికే జగనన్న 2.0 యాప్. దీన్ని కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మీడియా ద్వారా కార్యకర్తలందరికీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది శ్రీకాకుళం నియోజకవర్గంలో. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి పంచాయతీ ఎన్ఆర్జీఏసీ ఉపాధి హామీ నిధులు తెలుగుదేశం పార్టీ నాయకుల జోబీల్లోకి వెళ్ళిపోయాయి. ఈరోజే వెలుగులోకి తీసుకొచ్చాం. తొందరలోనే ఆ ఇష్యూ మీద, ఈ స్కామ్ మీద పెద్ద పోరాటమే వైసీపీ పార్టీ పోరాటం చేయబోతుంది. తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలు ప్రతిదీ కూడా బయట పెడతాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ రోజున ధర్మాన ప్రసాదరావు గారు మళ్ళీ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 2 ఏళ్లలో వాళ్ళకి వాస్తవాలన్నీ తెలిసిపోయాయి. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టారు, చేసిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టారు. ఇవన్నీ పక్కన పెట్టి కక్ష సాధింపే లక్ష్యంగా, వేధింపులే లక్ష్యంగా ఈరోజున తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. వీటిమందరం వైసీపీ కార్యకర్తలు యావత్ చాలా ధైర్యంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ఎదుర్కొంటున్నాం కూడా. ధన్యవాదాలు. ఐటీడీఏ సీతంపేట ఆధ్వర్యంలో శ్రీకాకుళం వైసీటీలో 2026-27 విద్యా సంవత్సరానికి ఐఐటి సూపర్ 60 బ్యాచ్ కోసం గణితం, భౌతిక శాస్త్రం పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టులకు అర్హులైన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ గణితం, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు మాత్రమే అర్హులని, బోధనా అనుభవం, సబ్జెక్ట్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా ప్రధానోపాధ్యాయుల ద్వారా సీతంపేట వైసిటీకి, గురుకులం సెల్ కు సమర్పించాలని, ఎంపిక కోసం జూలై 28న ఉదయం 10:30 ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూ డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజనుల జరాయితీ భూములను తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బూజ్య తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లావేరు మండలం బుడతవలసకు చెందిన వ్యక్తి గిరిజన భూములను అక్రమంగా హక్కులు సంపాదించి వాటిని ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల గిరిజన రైతులను భూములు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, పోలీసు కేసులు కూడా నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. భూములపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆగస్టు 3న ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమంతో నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఖండించండి. అయ్యవారిపేట సాగుదారులకు సాగు హక్కులు ఇవ్వాలి. బావాజీ భూములు సాగు చేస్తున్న అయ్యవారిపేట వాళ్ళకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. వెంటనే ఎంజాయ్మెంట్లు రాయాలి. ఎంజాయ్మెంట్ రాయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. బూర్జు మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని అరసవల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ఉంగటి రమణ అన్నారు. అరసవెల్లి మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని, విద్యా ఉపాధి సంక్షేమ రంగాల్లో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం సమర్థవంతంగా పనిచేస్తుందని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో సమూలపంగా మార్పులు తీసుకొచ్చు విద్యా వ్యవస్థని బలమైన వ్యవస్థగా తయారు చేస్తూ పేద ప్రజలకి నాణ్యమైన విద్య అందాలి, ఆరోగ్యం అందాలి, ఇలా సంకల్పంతో ముందుకు దూసుకుపోతుంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తూ ఒకవైపు విద్యా వ్యవస్థని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో బలమైన వ్యవస్థగా తయారు చేయగలుగుతున్నారు. నిజంగా ఇలాంటి నాయకులు మనకు దొరికినందుకు అదృష్టవంతులుగా భావిస్తున్నాం. రేపటి తరానికి నారా లోకేష్ బాబు ఒక బలమైన శక్తిగా ఈ రాష్ట్రాన్ని ఎదుగుతారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతటి సామర్థ్యం, అంత శక్తి ఆయనలో ఉంది. ఈరోజు నిరుద్యోగుల కోసం ప్రపంచ దేశాలకు పర్యటించి కూడాను వివిధ కంపెనీలు తీసుకురాగల సమర్థత, సత్తా కలిగిన నేత నారా లోకేష్ బాబు గారని మిమ్మల్ని అందరినీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా తల్లికి వందనం ఇటీవల ఈ నెలలో 22వ తారీఖు నుంచి ప్రారంభం కానుంది. వాటికి ఆల్రెడీ విద్యాశాఖలకి గైడ్లైన్స్ కూడా విద్యాశాఖ వారికి వాళ్ళు అందజేయడం కూడా జరిగింది. పిల్లలు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి అందించగలగా చెయ్యాలి అని సంకల్పంతో తల్లికి వందనం ప్రవేశపెడుతున్నారు. ఈరోజు గతంలో 2 ఏళ్ళు మీకు ఇచ్చే ఉన్నారు. ఇప్పుడు 3వ ఏట కూడా ఈ నెల 22 నుంచి ఈ 30 వరకు కూడాను ఈ సమీకరణ జరుగుతూ పిల్లలు ఎంతమంది మన స్కూల్లోకి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ పరిశీలించి అందరికీ అందే విధంగా చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైన నారా ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులైన నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటున్నారని మీకు ఈ సవినయంగా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు విద్యా వ్యవస్థలో నిర్లక్ష్యం వహించారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పూర్తిగా గాలి వదిలేశారు. కానీ ఈరోజు విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బాబు గారు వైపు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంతటి నేత, ఇంతటి సమర్థమైన నేత మనకు దొరికారు అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు కూడాను ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. వార్తల సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.